హలో వెల్కమ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హమ్రాస్ ఫుడీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో ఫిష్ కర్రీ ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను. మీరు కనుక కొత్తగా నా ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి 2 కేజీలు ఫిష్ అండి. నేను బాగా దీన్ని కడిగి పెట్టుకొని నీట్గా పెట్టుకున్నాను. మీరు కానీ నీట్గా కడుక్కోండి. ప్లస్ ఇది వచ్చేసి మనకు రెసిపీ అండి. మెంతులు, జీలకర్ర, తెల్లవాయలు, ఒక 5 టమాటాలు, ఇదంతా మనం సైడ్లో పెట్టుకొని మరిన్ని మసాలాలు దీంట్లో యూజ్ అవుతాయి, అవి మనం చూస్తాం. మనకు వచ్చేసి ఇది వచ్చేసి ఫిష్ మసాలా అండి. ఇది కారము, అది వచ్చి ధనియాల పొడి, ఇది కొబ్బరి అన్నమాట. కొబ్బరి మనం పౌడర్ రూపంగా చేసుకోవాలి. తర్వాత వచ్చి ఇది చింతపండు ఉంది, మీకు ఎంత అవసరమో అంత వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి. పదండి గ్రాఫికల్గా మనం దగ్గర నుంచి ఒక వీడియో తీసుకుందాము. ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ మా ఈ న్యూ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లతో మా వీడియోని షేర్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వగలరు. ఓకేనా ఫ్రెండ్స్? మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లతో షేర్ చేయగలుగుతారు. ఇదంతా వచ్చేసి మసాలా మొత్తం వచ్చేసి మనం మిక్సీలో నూరుకోవాలండి. దీంట్లో కొంచెం తగినంత ఉప్పు అనేది యూజ్ చేయాలి. మరియు ఫిష్లో వచ్చేసి ముఖ్యంగా చింతపండు పులుసు వేసుకొని, ఆ చింతపండు ఉండేది దాన్ని బాగా పులుసు చేసుకొని దాంట్లో వేసుకోవాలి. నీళ్లు కలుపుకొని దాంట్లో పెట్టుకుంటే ముక్కలు అనేవి ఉడికినప్పుడు తునగకుండా ఉండాలండి. ఇది స్పెషల్ టిప్ అండి. ఇవి ఉడికినప్పుడు ముక్కలు తునగకుండా బాగా నీట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చింతపండు నీళ్ళని కలుపుకొని అంతా నానబెట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాల వరకు నానబెట్టుకొని మనం కనుక కుక్ చేసినట్టయితే ఈ ఇది ఫిష్ ముక్కలు అనేది ఇరగవు. ఇదంతా పౌడర్ అంతా మసాలా రూపంగా తయారు చేసుకొని మీకు నేను చూపిస్తాను. పదండి ఈ మసాలాలన్నీ కలుపుకొని మరియు ఎలా వండాలో మీకు నేను చూపిస్తాను. లెట్స్ గో. ఇప్పుడు వచ్చి నేను పొయ్యి మీద కుక్కర్ని ఉంచుకున్నాను. మీరు కావాలంటే ప్యాన్లో కానీ కడాయిలో కానీ తీసుకోవచ్చు. నేను వచ్చి కుక్కర్లో చేపిస్తున్నాను. ఓకేనా? ఇది కుక్కర్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి తగినంత ఆయిల్, దాంట్లో కర్రీలో అవసరమైనంత ఆయిల్ కుక్కర్లో వేయాలి. నేను 5 స్పూన్లు ఆయిల్ వేసాను తగినంత. మరియు దాంట్లో ఏమేమి పదార్థాలు పోతాయి చూడండి. ఇదండి జీలకర్ర కొంచెము తగినంత, మరియు ఆవాలు కొంచెం తగినంత. మీరు ఎంత ఫిష్ తీసుకుంటారో దానికి సరిపడినంత మీరు దానికి అప్లై చేయగలుగుతారు. ఇదంతా వేసి మరియు కరివేపాకండి, దీన్ని మనం కరంపాకు కానీ అంటాము. ఓకేనా? మరియు ఇది తరిగిన ఉల్లిపాయలండి, సన్నగా కోసిన ఉల్లిపాయలు వేసి బాగా దూరగా వేయించాలి. ఒక చెంచా తీసుకొని మనం దాంట్లో మిక్స్ చేస్తాము. బాగా దూరగా వేగినంత కొంచెం టైం ఇస్తాము. మన ఎర్రగడ్డలంతా కొంచెం దూరగా బ్రౌన్ కలర్లో రావాలి. అప్పుడు మనం దాంట్లో మసాలాని యాడ్ చేయగలుగుతాం. చూడగలుగుతారు మీరు. నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. ఇంకా కొంచెం బ్రౌన్ కావాలి. ఇది మసాలాలన్నీ నేను నూరుకొని పెట్టుకున్నాను. అందులో మనం మసాలాను అప్లై చేయాలి. రైస్ కుక్కర్లో వచ్చేసి మసాలాను వేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత మసాలాని దాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న కరివేపాకు, అది వెల్లుల్లి పాయలు మొత్తం ఎర్రగడ్డలు అంతా కలిసిపోయేలా కొంచెం దీంట్లో మనం మసాలా నీళ్ళను కొంచెం కలుపుకోవాలి. అలాగే కొంచెం వాటర్, తగినంత వాటర్, మీకు ఎంత మసాలా కావాలో అంత తగినంత వాటర్ని యూజ్ చేయాలి. వాటర్ వేస్తున్నానండి తగినంత. మీకు ఎంత కర్రీ కావాలో అంత వాటర్ని పోయండి. మరీ ఎక్కువ పోస్తే నీళ్ళు అవుతుంది. కొంచెం థిక్నెస్గా కావాలంటే కొంచెం లైట్గా వాటర్ పోయండి. మరియు కొద్దిసేపు దీన్ని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మరగనిస్తామండి. మసాలా కుక్ అవుతుంది, చూసారా విజిల్స్? ఇది విజిల్స్ అయిపోయింది. దీనిని 3 విజిల్ వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసి చూశాక చూడండి, మసాలా లోపల బాగా ఉడికింది. జర కొంచెం కలబెట్టాలి లోపల చెంచా వేసి.
ఆ తర్వాత మనం వచ్చేసి మనం ఫిష్ చింతపండు నానబెట్టింది ఇదంతా మనం దాంట్లో ఒకేసారి అప్లై చేసి పోసేయాలి. అలాగే మొత్తం కలిపి మనం వచ్చేసి కుక్కర్ని క్లోజ్ చేసి దాన్ని కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. చూడండి, ఇలా కలయబెట్టాలి. కింద పైన కొంచెం కలబెట్టి దానికి టైం ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనం కుక్కర్ వచ్చి క్లోజ్ చేసి దాన్ని ఉడకనిచ్చేదానికి ఒక 10-15 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు మనం కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తాము. చూడండి, బాగా నీట్గా కుక్ అయిపోయింది. ముక్కలు కానీ బాగా నీట్గా ఉన్నాయి, విడిపోకుండా తునకుండా బాగా కుక్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి మా యొక్క వీడియోని. ఓకేనా ఫ్రెండ్స్, దీనిపైన కొంచెం లైట్గా కొత్తిమీర అప్లై చేయాలి. అప్పుడు టేస్ట్ సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగనే తయారు చేసుకొని మీ వాళ్ళతో, మీ బంధుమిత్రులతో తినండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.